బ్రెయిన్ ట్యూమర్ అనేది వయసుతో సంబంధం లేకుండా ఎవరికైనా వచ్చే అవకాశం ఉన్న ఆరోగ్య సమస్య అని న్యూరో సర్జన్ డాక్టర్ రాజీవ్ రెడ్డి, అనస్థీషియా నిపుణులు డాక్టర్ వినయ్ తెలిపారు. వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే ను పురస్కరించుకుని శనివారం జగిత్యాల ప్రెస్ క్లబ్ లో కరీంనగర్ మెడికల్ ఆసుపత్రి ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రెయిన్ ట్యూమర్ అంటే వెంటనే క్యాన్సర్ అని భావించాల్సిన అవసరం లేదని, చాలా సందర్భాల్లో ఇది నాన్ క్యాన్సరస్ ట్యూమర్లుగా కూడా ఉండొచ్చని స్పష్టం చేశారు. మొదటి దశలో లక్షణాలు గుర్తించకుండా ఆలస్యంగా ఆసుపత్రికి రావడం వల్ల చికిత్స క్లిష్టమవుతుందని చెప్పారు. సదస్సులో మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్, దాసరి చంద్రశేఖర్, సాయి తేజ తదితరులు పాల్గొన్నారు. హాజరైన ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మనతో పాటు బ్రెయిన్ ట్యూమర్ అండ్ న్యూరో సైన్స్కి సంబంధించిన న్యూరో సర్జన్, అవగాహన కల్పించడం ప్రముఖ వైద్యులు డాక్టర్ రాజీవ్ రెడ్డి, న్యూరో సర్జన్ అండ్ సీనియర్ అనెస్థెటిస్ట్ డాక్టర్ వినయ్, హెచ్ఓడి ఆఫ్ ద అనెస్థెటియా డిపార్ట్మెంట్. బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు, నిర్ధారణ, ఆధునిక చికిత్సా విధానాలు మనము వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డేగా చేసుకుంటాము. సో దాని గురించి అవగాహన ఇవ్వడానికి, దాన్ని అది ఎప్పుడు మనం చూసుకోవాలి, దానికి ఎప్పుడు ట్రీట్మెంట్ చేసుకోవాలి, దానికి ట్రీట్మెంట్ ఏంటి, దాని గురించి మాట్లాడడానికి వచ్చాను ఇవాళ. సో బేసికలీ ఏంటంటే బ్రెయిన్ ట్యూమర్స్ అనేవి ఏ ఏజ్లోనే రావచ్చు, చిన్నపిల్లలకు కావచ్చు, పెద్దవాళ్ళకి కావచ్చు, ఎవరికైనా రావచ్చు. కానీ అది వచ్చినాక మనం ఎంత తొందరగా దాన్ని డిటెక్ట్ చేసుకొని, ఎంత తొందరగా దాన్ని టెస్టులు చేయించుకొని, తర్వాత ట్రీట్మెంట్ అనేది ఎంత తొందరగా స్టార్ట్ చేస్తే తర్వాత పేషెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది తర్వాత బెటర్గా ఉంటుంది. బ్రెయిన్ ట్యూమర్ చాలా రకాలు ఉంటాయి. ప్రతి బ్రెయిన్ ట్యూమర్ అనేది క్యాన్సర్ అవ్వకపోవచ్చు. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద బ్రెయిన్ ట్యూమర్స్ క్యాన్సర్ కాదు, బినైన్ ట్యూమర్సే ఉంటాయి. సో ఈ బినైన్ ట్యూమర్స్కి ఏంటంటే ఒక్కసారి మనం దాని ప్రాబ్లమ్ని తొందరగా అడ్రస్ చేస్తే తర్వాత పేషెంట్ దానివల్ల ఎక్కువ సఫర్ అవ్వకుండా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ బ్రెయిన్ ట్యూమర్స్ ఒకవేళ చాలా రకాలు ఉంటాయి. అది ఎట్లా అంటే కొన్ని ఏదైతే మనం క్యాన్సర్ అంటాం, బ్రెయిన్ క్యాన్సర్, గ్లయోబ్లాస్టోమా మల్టీఫార్మే అంటాం, జీవిఎం గ్రేడ్ 4 గ్లయోమా. సో దానిలో ఏంటంటే అది మనం ఆపరేషన్ చేసిన తర్వాత కూడా మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే దానికి ఆపరేషన్ చేసిన తర్వాత కీమోథెరపీ కావచ్చు, రేడియోథెరపీ కావచ్చు, అవన్నీ చేసే అవసరం ఉంటుంది. సో ఇవన్నీ ఎంత తొందరగా మనం ఐడెంటిఫై చేస్తే, ఎంత తొందరగా మనం స్కానింగ్ కానీ దాని గురించి మనం టెస్ట్ చేయించుకుంటే దాని తర్వాత ట్రీట్మెంట్ అనేది తొందరగా మనము స్టార్ట్ చేయొచ్చు, దాంట్లో రిజల్ట్స్ కూడా బాగుంటాయి. సో ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏం చెప్తున్నా అంటే బ్రెయిన్ ట్యూమర్ అనేది ప్రతి బ్రెయిన్ ట్యూమర్ అనేది చాలా సీరియస్ కాదు. ఆపరేషన్ చేస్తే పేషెంట్ తర్వాత క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది పేషెంట్ తర్వాత బాగానే ఉంటుంది. అంతే. థ్యాంక్ యూ. కరీంనగర్ మెడికల్ హాస్పిటల్లో సీనియర్ అనెస్థిషియాలజిస్ట్, హెచ్ఓడి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. అయితే ఈరోజు జూన్ 8న మనం బ్రెయిన్ ట్యూమర్ డే, వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే అంటే మెదడుకు సంబంధించి గడ్డలు కానీ, అంటే క్యాన్సర్ గడ్డ కానీ, లేకుంటే నాన్ క్యాన్సర్ గడ్డ, దాని గురించి డేని మనం జరుపుకోవడం. అంటే ఎందుకంటే అవగాహన తీసుకురావడం పబ్లిక్లో, దాని గురించి ఈ ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది. అయితే బ్రెయిన్ ట్యూమర్స్ అంటే యూజువల్గా దానికి సిమ్టమ్స్ ఎట్లా గుర్తుపట్టడం అనేది చాలా మంది కంటే అది కొంచెం పెద్దగా అయ్యేంత వరకు కూడా ఒకప్పుడు 15-20 సంవత్సరాల క్రితం వరకు మనకు సిటీ స్కాన్లు కానీ, ఇప్పుడు బ్రెయిన్ ఎంఆర్ఐ స్కాన్లు కానీ లేకుండా, కరీంనగర్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కూడా లేకుండా, ఇప్పుడు హైదరాబాద్ లాంటి ప్లేస్లోనే ఉంది. కానీ ఇప్పుడు అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఈవెన్ జగిత్యాల రిమోట్ ప్లేసెస్ కూడా సిటీ స్కాన్ కానీ, అంటే ఇమేజింగ్ టెక్నిక్స్ వచ్చినాయి. సో డిటెక్షన్ అనేది ఈజీ అయిపోయింది. కానీ డిటెక్షన్ పోవాలంటే, సిటీ స్కాన్ వరకు పోవాలంటే ఎట్లా డౌట్ రావాలి ఎవరికి, ఒక న్యూరో ఫిజిషియన్కో, లేకుంటే ఒక ఫిజిషియన్, లేకుంటే ఒక సర్జన్, ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి మనం సిమ్టమ్స్తో పోతే వాళ్ళకి డౌట్ వచ్చి వామిటింగ్స్ కానీ, రిపీటెడ్ వామిటింగ్స్, కొంచెం తల తిప్పడం కానీ, గిడ్డినెస్, వట్టైగో, తర్వాత ఫిట్స్ రావడం, ఇట్లాంటివి రిపీటెడ్గా వస్తున్నాయంటే అప్పుడు ఏంటంటే చిన్న చిన్న అనుకుని అది కాకుండా, అంటే నెగ్లెక్ట్ చేయకుండా కన్సర్న్ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు స్కాన్ చేపిస్తే, స్కానింగ్ ముట్టుగానే ఎందుకు చేపిస్తారు అనుకుంటారు, కానీ కాదు, ఇంపార్టెంట్. సో ఇట్లా 100 మందిలో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయి, ఒక్కరికో ఇద్దరికో ముగ్గురికో బ్రెయిన్ ట్యూమర్ అనేది బయటపడవచ్చు. సో వాళ్ళు మిస్ అవుతారు. అందరికి స్కాన్ అవసరం లేదు, సరే వామిటింగ్స్కి ట్రీట్మెంట్ ఇచ్చి పంపించడం జరుగుతుంది చాలా మటుకు. దాంతో ట్యూమర్స్ మిస్ అవుతుంది. మిస్ అయినాక ఏంటంటే మన 6 months 1 year తర్వాత తెలిసినప్పుడు అది మిగతా భాగాలకు, శరీరంలో మిగతా ప్లేసెస్కి, లివర్కి కానీ, దానికి రక్త ప్రసరణ స్ప్రెడ్ అవడం లేదు. స్ప్రెడ్ అయినప్పుడు చాలా కష్టం కదా, ట్రీట్మెంట్ కానీ, అది కానీ, కీమో కానీ, చాలా సఫరింగ్ ఉంటుంది. సో అందుకని ఏంటి, చిన్న సిమ్టమ్స్, మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నప్పుడే మనం కన్సర్న్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదైతే మనం డయాగ్నోసిస్ చేసుకుంటే దాని ట్రీట్మెంట్ మొడాలిటీస్ కొత్తగా చాలా వచ్చింది. సర్జరీ ఒకటి, ఎర్లీ డిటెక్షన్ అంటే ముందు డిటెక్ట్ చేసుకొని సర్జరీ చేస్తే మళ్ళీ రాకుండా ఉంటుంది. అంటే దాని చుట్టూ కొంచెం నార్మల్ బ్రెయిన్ టిష్యూ కూడా తీసేసి 2 centimeters వరకు
సర్జరీ చేస్తే చాలా బాగుంటాయి రిజల్ట్స్. పేషెంట్ లైఫ్ స్పాన్ మొత్తం లైఫ్ లాంగ్ కూడా మళ్ళీ రికరెన్స్ మళ్ళీ రాకుండా ఉండే అవకాశాలు ఉంటాయి 90% ట్యూమర్స్లో. అయితే ట్యూమర్స్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. కొన్ని బ్రెయిన్ లేయర్స్ నుంచి వస్తాయి, కొన్ని బ్రెయిన్ సెల్స్ లోపల నుంచి వస్తాయి. సో ఎక్కడి నుంచి వస్తుంది కరెక్ట్ లొకేషన్ అది అంటే హై హై లైక్ సిటీ స్కాన్ కానీ లేకుంటే మన ఎంఆర్ఐ కానీ మంచి మెషిన్స్ అయితే కరెక్ట్ లొకేషన్ ఎక్కడ ఉంది ఎగ్జాక్ట్ కానీ మార్క్ చేసిస్తారు ముందు, లైక్ సర్జరీ ముందు మార్క్ చేసినాక మనం సర్జరీ కూడా మనకి ఈజీ అవుతుంది. ఇప్పుడు రీసెంట్గా సర్జరీస్ లైక్ ఓపెన్ అంటే తల బ్రేక్ చేసి లోపలికి పోయి కాకుండా ఎండోస్కోపీ ద్వారా కూడా సర్జరీ చేసే టెక్నిక్స్ కూడా ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి మెడికవర్ హాస్పిటల్స్లో. బ్రెయిన్ ట్యూమర్ సర్జరీస్ రొటీన్గా మేము చేస్తున్నాము మెడికవర్లో, కరీంనగర్ మెడికవర్లో. డాక్టర్ రాజీరెడ్డి సర్జన్ మేము కానీ అంటే సర్జరీ టైం ఒక 5-6 hours అట్లా పడుతుంది. మైక్రోస్కోప్ ఉంటుంది, లైక్ చిన్న ట్యూమర్స్ ఉంటాయి, లైక్ 2 centimeters ట్యూమర్ అంటే మనకి నేకెడ్ అయ్యి మన కంటికి కనబడదు. మైక్రోస్కోప్ అంటే దాన్ని ఇన్లార్జ్ చేసి చూసే ఫెసిలిటీ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది మెడికవర్ హాస్పిటల్ కరీంనగర్లో. మైక్రోస్కోప్షన్తో లైక్ కరెక్ట్ దాని మార్జిన్స్ ఎంత మనం ఐడెంటిఫై చేసి దాన్ని తీసేసి రిజల్ట్స్ మంచిగా ఇచ్చే అవకాశాలు కూడా ఉంది. సో బ్రెయిన్ ట్యూమర్స్ అనేవి చాలా తక్కువ ఛాన్స్ ఉంటుంది, రేరే. బట్ వచ్చిన వాళ్ళకి డిటెక్షన్ అర్లీగా చేసుకుని కరెక్ట్ ట్రీట్మెంట్ అంటే మాత్రం వాళ్ళ లైఫ్ స్పాన్ మనం ప్రొలాంగ్ చేయొచ్చు. యంగ్ పేషెంట్స్ చాలా మంది 11 years 12 years పిల్లలు కూడా వచ్చే ట్యూమర్స్ ఉన్నాయి. సో మనం వీటికి కారణాలు ఎందుకు వస్తుంది అంటే కొంచెం జెనెటిక్ వంశ పరంపర ఉండొచ్చు, లేకుంటే కొందరికి లైక్ ఎల్డర్లీ వచ్చే వాళ్ళకి ఆహార అలవాట్లు కావచ్చు, బ్యాడ్ హ్యాబిట్స్ కానీ, లేదంటే కొంచెం స్ట్రెస్ కావచ్చు, లేకుంటే ఫుడ్ హ్యాబిట్స్, ఇట్లా చాలా రీజన్స్ ఉన్నాయి. ఈ విధంగా కరెక్ట్ ఒక రీజన్ వల్ల వచ్చిందని చెప్పడానికి ఉండదు. మెయిన్ ఫ్యాక్టర్ జెనెటిక్ ఉంటుంది, ప్లస్ ఫుడ్ హ్యాబిట్స్ లైక్ లైఫ్ స్టైల్ కానీ ఇవి కానీ ఉండొచ్చు. సో మన ఉద్దేశం ఇక్కడికి వచ్చి ప్రెసిడెంట్తో అని చెప్పే ఉద్దేశం ఏంటంటే ఎర్లీ డిటెక్షన్, ముందు గుర్తుపట్టి ఆపరేషన్ కానీ లేకుంటే కీమో రేడియోథెరపీ కానీ ఏదైతే మొడాలిటీస్ అన్ని అవైలబుల్ ఉన్నాయి మెడికవర్లో, ట్రీట్మెంట్ ప్రాపర్గా ఎర్లీగా మనం చేయించుకుంటే మనం లైఫ్ స్పాన్ ప్రొలాంగ్ చేయొచ్చు పేషెంట్స్ వాళ్ళు కూడా, యంగ్ పేషెంట్స్ మంచి రిజల్ట్స్ ఇవ్వచ్చు అని